6:10 అయింది ఉదయం. మా ఇంట్లో స్పెషల్ ఐటెమ్ ప్రిపేర్ చేయమని చెప్పాననమాట. దీనికి ఉపయోగించిన స్టవ్వులు, ఈ కిచెను ఇవన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది బెంగుళూరులో మా ఇల్లు అనమాట. ఇది శాంసంగ్ ఓవెన్ అనమాట వాళ్ళు ఉపయోగించేది. అలాగే వీళ్ళు ఇక్కడేమో ఇతని పేరు సూరజ్ అనమాట. ఈయన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కుక్. మా ఇంట్లో వంట మార్నింగ్ చేసి వెళ్తాడనమాట. అంటే అబ్బాయి గారి ఇంట్లో, మా ఇంట్లో అంటే నా ఇంట్లో కాదు. చూసారు కదా ఈ 4 బర్నర్స్ స్టవ్, ఇది కొత్తదనమాట. వీళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నారు కాబట్టి అన్నీ కొత్తగానే కొన్నారు. సో అది బోష్ ఏమో మిక్సరు. సో తను వాడు చేస్తున్నాడు, నేనేమో వీడియో తీస్తున్నాను. ఇతని పేరు సూరజ్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడనమాట. ఈరోజు వెజ్ పలావ్ చేయమన్నాను. అది ఎలా చేస్తున్నాడో మీకు చూపెడుతున్నాను అనమాట. అందరూ చేసుకోవచ్చు, చాలా ఈజీయే. దొరికిన వెజిటబుల్స్ అన్నీ వేశాడు. ఇదేదో కొత్తగా ఇదొకటి వేశాడు ఎక్స్ట్రా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇదేమో మిల్క్ కర్డ్ తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకుని చక్క చేసేసాడండి. ఇదిగో వెల్లుల్లి పేస్ట్ అనమాట. అలా వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాడు. ఎంత ఫాస్ట్ చేసేసంటే ఇదిగో కోకోనట్ మిల్క్ పెట్టుకున్నాడు ఇక్కడ. ఇది స్టీల్ కుక్కర్, నేను అందుకే స్టీల్ కుక్కర్లో చేస్తున్నాడు. ప్రెస్టేజ్ స్టీల్ కుక్కర్ అనమాట. అది ప్రెస్టేజ్ స్టీల్ కుక్కర్లో మొదలెట్టాడు అనమాట వంట. దీనికేమో కొత్తిమీర చూడండి ఎంత బాగా టకటక కడిగేసుకొని చిన్నగా తరిగేసుకున్నాడు అనమాట. ఆనియన్ తరిగాడు చక్కగా గబగబా. నేను ఫాస్ట్ చేశాను ఎందుకంటే 25 నిమిషాలు పట్టేసింది, అందుకని. ఇందులో ఘీ వేసాడు అనమాట. ఘీ వేసి ముందు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాడు అనమాట. ఇది ఫ్రీ హార్ట్ జీడిపప్పు ప్యాక్ అనమాట. అందులో వేయించి చక్కగాను అది పక్కన ముందు వేయించి తీసేస్తాడు. చక్కగా వేయించి పక్కకి తీసేసాక ఆ నెయ్యిలోనే మిగతా ఐటమ్స్ వేసి ఫ్రై చేశాడు. చాలా చక్కగా చేశాడండి. ఒక 10 నిమిషాల్లో చేసేసుకున్నాడు అనమాట. అన్ని ఐటమ్స్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసి అందులో వేసి తర్వాత ఆనియన్ వేసి బిర్యానీ ఆకు కూడా వేసి చక్కగా రోస్ట్గా అలా వేగనిచ్చాడనమాట. ఒక పక్కని మా పాపకి పనీర్ వేయించాలి, పక్కన టమాటా. ఆ పనీర్ కట్ చేసి పాప స్కూల్కి పట్టుకెళ్ళడానికి చిన్న ముక్కలా చేసి పెనం మీద వేశాడు. ఈ పక్కనేమో టమాటాలు కోసాడు. అన్నిటికన్నా ఏంటంటే తిను వేయిస్తూ తను చేస్తూ, నేను వీడియో తీసుకుంటాను బాబు అంటే, తీసుకోండి మేడం, నాకు అందరికీ చెప్పండి నేను బాగా చేస్తానని తప్పకుండా చెప్తానని చెప్పా. ఎందుకంటే తను చాలా ఓపికగా చేస్తున్నాడు. ఇదిగో పసుపు తీసుకున్నాడు, కాశ్మీరీ మిర్చి, రాక్ సాల్ట్ తీసుకున్నాడు. ఇక్కడేమో ఘీతోటే చేస్తున్నాడు, మొత్తం అంతా వంట అంతా ఘీతోటే చేస్తున్నాడు. ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి అనమాట. బెంగళూరులో బ్రహ్మాండమైన ఆవు నెయ్యి దొరుకుతుంది. అది రీజనబుల్ రేట్లో దొరుకుతుందండి. నందిని వాడతాం మేము. ఇక్కడ కూడా నేను తెచ్చుకుంటాను, నందిని తెచ్చుకుని వాడుతూ ఉంటాను అనమాట. అంటే వైజాగ్ కూడా పట్టుకెళ్తాను నేను దాన్ని. సో ఈ పక్కనేమో పనీర్ వేయించి దాని మీద ఉప్పు కారం చల్లుతున్నాడు. ఏంటంటే మా పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తాడనమాట లంచ్ బ్రేక్లో, అదే బ్రేక్లో తినడానికి పిల్లలకి. ఇక్కడేమో నెయ్యి వేసి ఇది బాగా వేయించాడనమాట. చాలా చక్కగా ఎర్రగా వేయించాడు. అక్కడ ఒక పక్కన అవి వేయిస్తున్నాడు. ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసాడనమాట. వేసి ఒక 2 సార్లు కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసాక బాగా కలిపాడు అనమాట. చాలా తక్కువే వేసాడులేండి, రాక్ సాల్ట్ చాలా తక్కువ వేసాడు. వెజిటబుల్స్ అన్నీ వేసాడు. చాలా తక్కువే చేస్తాడు, ఎందుకంటే మేము ఉన్నదే 4, 5 ఉన్నాము. తినేది కూడా తక్కువే. కొంచెం చేసి పెట్టు, ఎలా చేస్తావో చెప్పంటే వీడియో తీస్తానులే అంటే, తప్పకుండా తీయండి మేడం, నా పేరు అందరికీ తెలియాలి అన్నాడు. సో అతనికి అభ్యంతరం లేదు కాబట్టి, ఇది మా ఇల్లే కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. అందులోకి నాకు ఫేవరెట్ అనమాట పలావ్. నేను వెళ్ళినప్పుడల్లా వెజిటబుల్ బిర్యానీ మా కోడలైనా చేసి పెడుతుంది, లేదా కుక్ చేతైనా చేయిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ వైజాగ్లో నేను ఎక్కువ తీసుకొని చేయలేను, నాకంత ఇది చెయ్యడం రాదు అంత బాగా. సో తను చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అన్నీ రెడీగా తీసేసుకున్నాడు, ఇవన్నీ టకటకా చేసి పెట్టేస్తున్నాడు. నేను కూడా స్పీడ్ చేసి మీకు చూపెడుతున్నాను అనమాట. ఇగో అయిపోయేవి. అవేమో బాక్స్లో వేసి పెట్టేస్తుంది చక్కగా.
అది తినేది రెండో మూడో తింటారు, కొన్ని పట్టుకెళ్తారు పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడానికి అనమాట అవి. ఇక్కడేమో ఇది బిర్యానీ జరుగుతుంది. ఇదిగో ఇందులో అన్నీ వేసేసాడు, వేసారుగా చక్కగా కలిపాడు అనమాట. తర్వాత రైస్ అలా వేసాడు పైన. రైస్ అయితే కడిగి వేసేసాడండి, అదేం వడకట్టలేదు. మనం వడకడతాం కదా, అలా వడకట్టడం ఏం చేయలేదు. ఆ రైస్లో ఉండే వాటరు దానికి వేసేసాడు అనమాట. అట్లా వేసేసి ఇలా దగ్గరగా కలిపాడు. కలిపి కొంచెం స్మూత్గా పైన టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసాడు పైన. ఇప్పుడు వాటర్ అంటే 1.5 వాటర్ వేసాడు అంతే దాంట్లో. ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేస్తున్నాడు చూడండి, ఒక గరిటెడు కోకోనట్ మిల్క్ వేసాడండి. మనమైతే అలా వేయం కదా, పైన జీడిపప్పులు వేసాడు. వేసి అదంతా బాగా కలయిపెట్టి చేశాడు. అన్నిటికన్నా రైతా చాలా స్పెషల్గా చేశాడు. అంటే నేను ఆ టైప్లో నేను ఎప్పుడు చేయలేదు రైతా, మామూలుగా చేస్తుంటాను. కానీ ఇప్పుడు ఇందులో కూడా కొంచెం రాక్సాలు చల్లాడు, జల్లి కొంచెం బాగా ఉడకనిచ్చి పక్కన పెట్టాడనమాట. ఇది చేస్తూనే పక్కని రైతా కోసం అన్నీ కట్ చేశాడు. అంటే బియ్యం విరగకూడదట, అందుకని స్పూన్తో చిన్న చిన్నగా కలిపాడు. కొత్తిమీర కూడా పైన కోసి పెట్టాడు, ఆపేసి కొత్తిమీర పెట్టాడు అనమాట. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేస్తాడు. రైతా కోసము పైనాపిల్ తీసుకున్నాడు, దాన్ని స్మూత్గా చేశాడు, తొక్కలన్నీ చాలా స్మూత్గా చేస్తాడు. మామూలు రైతా టమాటాలు ఆనియన్ వేసి పెరిగేసి కొంచెం పసుపు కూడా వేసాడు, దాని మీద ఈ పైనాపిల్ వేసాడు. ఆఖరికి ఈ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా